హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. సో బిగ్ బాస్ మొత్తానికి అయిపోయింది. సో చాలా మంది డిసప్పాయింట్ అవుతున్నారు. ఇక్కడ నుంచి మేము ఏం ప్రోగ్రామ్ చూడాలరా, ఇంటికి వెళ్ళేసరికి మాకు చూడడానికి బిగ్ బాస్ ఉంటుంది, ఆ కొట్లాటలు, ఆ లవ్ స్టోరీలు, లేకపోతే ఆ కామ్ అండ్ కంపోజ్డ్గా ఉండేవాళ్ళు, ఇదంతా మేము మిస్ అవుతున్నామని అనుకుంటున్నారు. ఎస్, నేను కూడా మిస్ అవుతున్నాను. మరి ఇందులోని ఎటువంటి నెగిటివిటీ లేకుండా ఎలా అయితే వెళ్ళారో అలానే బయటకు వచ్చి అంతకన్నా ఎక్కువ పాజిటివిటీ, అంతకన్నా ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకున్న సుమన్ శెట్టి గారు మనతో పాటు ఉన్నారు. మా వైజాగ్ వ్యక్తి అని చెప్తున్నాను గర్వంగా. సో సుమన్ శెట్టి గారు అండ్ వాళ్ళ వైఫ్ లాస్య గారు ఉన్నారు. సో మాట్లాడతాం, బిగ్ బాస్ ముచ్చట్లు అన్ని తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే అండి. నమస్తే నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు బిగ్ టీవీ. థ్యాంక్ యూ. సో సుమన్ గారు, మాది కూడా వైజాగే. చెప్తుంటే విన్నాను, ఏ మా వైజాగ్ వాళ్ళు. మీది పూర్ణ మార్కెట్ కదా? మాది జిల్లా పరిషత్. సో ఎలా సార్ అసలు వైజాగ్ నుంచి ఇప్పుడు ఇండస్ట్రీకి మీ జర్నీ అంతా కూడా నిజంగా ఒక ఇన్స్పిరేషన్. ఇక్కడ కనుమరుగైపోయారు, అయ్యో ఏం చేస్తున్నారు అనగానే ఇట్లా ఒక్కసారిగా మెరిసేవాళ్ళు, అయ్యో మళ్ళీ డౌన్ అయిపోయారు అనేసరికి ఇట్లా బిగ్ బాస్ లో మెరిసారు. సో ఎలా అనిపిస్తుంది సార్ మొత్తం మీ జర్నీ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు మీ బిగ్ బాస్ వరకు? ఫస్ట్ అదే నాది ఎంట్రీ మేడం జయం మేడం. జయం నుంచి ఫొటోస్ పంపించడం, చిత్ర మ్యాగజైన్ చూసి అది తేజ గారికి పంపించడం, మళ్ళీ ఆడిషన్కి రమ్మనడం, అదంతా సెలెక్ట్ చేసి ఫైనల్గా ఓకే నేను చేసే 5 సినిమాల్లో నీకు అవకాశం ఇస్తాను అని అన్నారు మేడం. ఇంకా అలాగే తర్వాత కొన్నాళ్ళు 15 years వరకు కంటిన్యూ అన్ని లాంగ్వేజెస్లోని బిజీగా ఉన్నాను మేడం. తర్వాత ఇంకా తెలుగులో కొంచెం తగ్గింది యాక్చువల్లీ. చేస్తున్నాను, మూవీస్ చేస్తున్నాను, కానీ తమిళ్లో కానీ కన్నడలో కానీ ఈ చేయడంలోని అసలు సినిమాలే చేయట్లేదేమో అని అందరూ అనుకున్నారు యాక్చువల్లీ. మళ్ళీ తర్వాత మా అబ్బాయి కోరిక మేడం యాక్చువల్లీ, డాడీ నువ్వు బిగ్ బాస్కి వెళ్ళాలి, నువ్వు బిగ్ బాస్కి వెళ్తే. ముందు వరకు మీరు చూసారా సార్ సీజన్స్ చూసే వాళ్ళ బిగ్ బాస్? ఆ వీకెండ్స్ వరకు చూసాను మేడం. నాగసార్ వస్తారని చెప్పి నాగసార్ వచ్చే ఎపిసోడ్స్ చూసేవాళ్ళవి, ఇంట్లో అందరూ చూసేవాళ్ళవి టీవీలోని. కానీ కోరిక మాత్రం మా అబ్బాయి, నువ్వు వెళ్తే నాకు చూడాలని ఉంది డాడీ బిగ్ బాస్ అని చెప్పి తను ఓకే. మరి ఇంట్లో వాళ్ళందరినీ అడిగాను, రాషన్ కానీ మా మదరాలని అడిగాను, వెళ్తే ఎప్పుడు వస్తామో తెలియదు, ఓకేనా అని అన్నాను. ఎందుకంటే మనం లేకపోతే మొత్తం అంతా మెయింటైన్ చేసుకొని పిల్లల్ని చూసుకునేది, అమ్మని చూసుకోవడం, తనే చూసుకోవాలి మొత్తం అంతాను. అడిగితే మీరు వెళ్ళండి నేను చూసుకుంటానని తన అంత సపోర్ట్ ఇచ్చారు మేడం. అండ్ నిజంగా ఒక వ్యక్తి అంటే ఇంట్లోని ఉన్న మెయిన్ పర్సన్ అన్నది ఒక 2 రోజులు మనకి ఊరెళ్ళి వస్తేనే మనకి ఏం చేయాలో అర్థం కాదు, మొత్తం అందులో కల్లోలం అయిపోతుంది. ఇంట్లోని సరుకులు అయిపోతాయి, అవి అయిపోతాయి, ఇవి అయిపోతాయి, పిల్లల బాధ్యత, పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ బాధ్యత. 2 daysకే లేడీస్కి ఒక అంటే మనం ఎంత డిపెండ్ అయ్యామా, ఈయన లేకపోతే మనం ఇదా అన్నట్టు మనకు ఒక్క సెకండ్ ఏదోలా అవుతుంది. బట్ 105 days, ఇన్ని డేస్ ఆయన లేకుండా ఇంటిని మొత్తం అండ్ పిల్లల్ని అండ్ ఆయన పైన వస్తున్న పాజిటివిటీ, నెగిటివిటీ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, పబ్లిక్ లో వస్తున్న రెస్పాన్స్లు, ఇవన్నీ కూడా మీరు ఎలా బ్యాలెన్స్ చేశారు మేడం? అసలు చెప్పాలంటే నాకు చిన్నప్పుడే మదర్ లేరు, 12 years నుంచి అన్నీ మా ఫాదరే చూసుకున్నారు. మేము ముగ్గురం అనమాట, నేను మధ్యలో. మా డాడీయే మాకు ఇన్స్పిరేషన్ అనమాట. ఎంత బాగా చూసుకునేవారంటే మేము ఈ స్టేజ్కి రావడానికి కారణం కూడా మా ఫాదరే. సెకండ్ మ్యారేజ్ కూడా చేసుకోకుండా మేము మా మదర్ని తలుచుకొని ఆ ధైర్యంతో వెళ్తాము, అదే స్ట్రాంగ్నెస్గా మేము ముందుకు నడుస్తాం. ఆ తర్వాత నాకు ఇచ్చింది కూడా మా ఫాదర్ వల్లే. ఇతను నాకు మ్యారేజ్ చేసుకున్నాను, చాలా సపోర్టివ్గా ఉంటారు. నాకు ఒక మదరు ఫాదరు ఎవ్వరూ లేని ఫీలింగ్ కూడా ఉంటుంది ఇతనితో ఉంటే. అంత మంచి వ్యక్తి అనమాట. మా డాడీకే ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నాను నేను. అంత ఇన్స్పిరేషన్ అనమాట. ఏదైనా ధైర్యంగా చెప్తారు, ధైర్యంగా వెళ్ళాలి, మీరు దేనికి భయపడకూడదు అని చెప్తారా. అదే ఇతను కూడా నాకు అదే సపోర్ట్ ఇస్తారు. ఆ ధైర్యంతోనే వెళ్తాం మేము. ఓకే. సో ఇన్ని డేస్ ఉంటారు అనుకున్నారా మీరు అసలు హౌస్ లోని? ఊహించలేదు, ఎప్పుడు కూడా ఇలాగ ఉండలేదు కదా. షూటింగ్స్కి వెళ్తే కనీసం ఫోన్ చేస్తారు, లేకపోతే వీడియో కాల్ చేస్తారు, అవన్నీ ఉంటాయి. కానీ ఆ ఫెసిలిటీ కూడా లేకుండా ఉన్నారంటే చాలా గ్రేట్ మేడం. అందులో మేమున్నామంటే ఇంకా ఇది అదే కదా, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇన్ని డేస్ ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు. దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. వచ్చిన తర్వాత ఆ హ్యాపీనెస్ చూసి చాలా ఆనందపడుతున్నాము. ఎందుకంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆయన ఏంటన్నది మీకు ఎవ్రీథింగ్ తెలుసు, మాకు సినిమాలో చూసినంత వరకే తెలుసు. బట్ హౌస్ లోకి వెళ్ళాక చాలా మంది సుమన్ శెట్టి గారు ఇంకా మాస్క్ వేసుకున్నారు, ఆయన ఎందుకు తీయట్లేదు, ఎందుకు ఇంత మంచితనంగా ఉంటున్నారు, గొడవలు వస్తుంటే ముందు వెళ్ళిపోయి ఫుటేజ్ కోసం వెళ్ళిపోతారు, అది మంచో చెడో సెకండరీ, మనం కనిపించాలి అని ఉంటారు. బట్ వై సుమన్ గారు ఎందుకు వెళ్ళరు, ఈయన ఎందుకు మాస్క్ పెట్టుకొని ఆడుతున్నారు అన్న మాటలు కూడా వచ్చాయి. ఏదైనా హానెస్టీగా వెళ్ళాలి, జెన్యున్గా వెళ్ళాలి మేడం. మనం ఒక్క దగ్గరికి వెళ్ళి లాక్కునే
కాదు మేడం. అంటే మన మంచితనం మనకే కాపాడుతుంది. ఆ మంచితనంతోనే వెళ్ళారు, అలాగే మంచితనంతో వచ్చారు, అలాగే రెస్పాన్స్ వచ్చింది కూడా అతనికి. కాదండి, మరి ఇంత మంచిగా ఎట్లా సాధ్యం అసలు? మా అమ్మ నాన్న పెంపకం మేడం. అంతే అంటారా? అంతే మేడం. అసలు తిట్టరు ఎందుకండి మీరు? తిడతాం మేడం, ఎందుకు తింటున్నాం? మీరెక్కడ తిడతారు? ఆ తిట్టినా కూడా బుజ్జగిచ్చినట్టు, ఓ సుమన్ ఇప్పుడు నన్ను తిట్టాడా, అలాగే ఇప్పుడు నేను రియాక్ట్ అవ్వాలా అన్నట్టే అనిపించింది. అంటే మరీ అంత కూల్, అంత కామ్, కంపోజ్డ్. ఇప్పుడు లాస్య గారి మీద ఎప్పుడైనా అరిచారా? లేదు అలా అన్నది కానీ లేదు 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 లేదు, అస్సలు అరవరు. ఇంకా చెప్తారు, నేనే ధైర్యంగా ఉంటాను అంటారు. ఎప్పుడైనా ఏదైనా కొంచెం డిక్రేజ్ అయితే చెప్తారు, ధైర్యం చెప్తారు. నువ్వు ధైర్యంగానే ఉంటావు, దేనికి ఇది బాబక అని అంటారు. సపోర్ట్ అన్నది మీకు ఎప్పుడు చాలా సపోర్ట్ చేస్తారు. ఓకే, మరి ఇంత కామ్ గా ఉన్నారు కాబట్టి ఇంట్లో మీదైనా పై చెయ్యి? లేదు లేదు, నిజం చెప్పాలి, మీకే ఆన్సర్ దొరికింది కదా మేడం, మీకే ఆన్సర్ దొరికింది కదా. అవునంటున్నారు. ఏం చేసినా అతనికి చెప్పకుండా చేయరు. అది మాత్రం 100% మేడం. ఒక కూర కొనాలన్నా ఎన్ని కూర వచ్చింది కొందామా అని అడుగుతాను తను. ఓ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తను. నేను అదే అంటాను, నీ ఓన్ డిసిజన్ తీసుకో, ఓకే మనం ఏదైనా ఓకే ముందుకు వెళ్తాము అని నేను అంటుంటాను. అదే, బట్ హౌస్ లో సార్ మీరు ఒక డాన్స్ చేసినా ముచ్చటే. మీరు బయటకు వచ్చాక చూసుకున్నారా, మీకు ఒక టాస్క్ లని అంటే ప్రజలు టాస్క్ ఇచ్చారు కదా, అప్పుడు మీరు కింద కూర్చొని భోజనం చేస్తుంటే ఎట్లా ట్రోల్ చేశాడు, మా సుమన్ అన్నని కింద కూర్చోబెడతారా, కింద కూర్చోబెట్టి భోజనం పెడతారా అని చెప్పి చూసుకున్నారా? చూడలేదా? అయితే తర్వాత వేరే వాళ్ళందరూ, ఒరే అది టాస్క్ రా, ఆయనకు అన్యాయం జరగట్లేదు రా, టాస్క్ రా అది. అంత పిచ్చి డయాట్ ఫ్యాన్స్ ఉన్నారు. అవును, అసలు తీసుకోలేకపోయారు. సాడ్ బీజం లేసి మా సుమన్ అన్నకి ఈ విధంగా మీరు కింద కూర్చోబెట్టి భోజనం పెడతారా, మీకు అంత పొగరా, రాణులు రాజులు అయితే మాకు ఇట్లా చేస్తారా, ట్రీట్ చేస్తారా మా అన్నని అని చెప్పి. అయ్యయ్యో, దానికోసం క్లారిటీ ఇచ్చేయండి పాపం. అది నిజంగా అది ఒక టాస్క్ అండి. మనం ఏది ఇప్పుడు షూటింగ్లో కూడా చాలా క్యారెక్టర్స్ వేస్తుంటాం, దగ్గర క్యారెక్టర్ వేస్తాం, అలాగని అలా కాదు కదా. మనం యాక్టింగ్ వరకు అది ఒక బిగ్ బాస్ నుంచి మాకు ఒక టాస్క్ ఇచ్చారు, ప్రజారాజ్యం ఈ టైపు, వాళ్ళు రాజులు మేము ఇలాగా ప్రజలు అని చెప్పి ఆ టాస్క్ వరకే మేము అలా లైట్గా తీసుకుంటాం మేడం. అది ఇంకేం లేదు. ప్రజలు లైట్ గా తీసుకోలేదు అసలు, తెలుసా? మీకన్నా సీరియస్ ఉన్నారు వాళ్ళు. అయ్యయ్యో, బట్ మీరు అనుకున్నారా సార్, సినిమాలకి ఇంత గ్యాప్ ఉన్నా కూడా బయట మీరు బిగ్ బాస్ కి వెళ్ళగానే అలర్ట్ అయిపోయారు మీ ఫ్యాన్స్ అందరూ? అంటే మీరు బయటకు వచ్చిన తర్వాత ఇంకా డబుల్ ట్రిపుల్ అయ్యారు దానికి. మీరు అసలు ఎక్స్పెక్ట్ చేశారా ఇంతమంది అవుతారని? లేదు మేడం, యాక్చువల్లీ అస్సలు అనుకోలేదు మేడం. అంటే ఫస్ట్ నాకేం పిఆర్ లేదు మేడం. నేను ఒరిజినల్గా వెళ్ళా, ఫ్యామిలీ కానీ మీడియా మిత్రులు కానీ అని ఎంత సపోర్ట్ వచ్చారు మేడం నాకు. యాక్చువల్లీ ఇక్కడ వరకు నేను వచ్చాను అంటే నా ఫ్యామిలీ మెంబర్స్ మెయిన్ మేడం. మేడం లాస్ట్ మెయిన్. నిజంగా మీరు పిఆర్ ని పెట్టుకోలేదా? నిజంగా లేదు మేడం. తర్వాత మిమ్మల్ని ఎవరు అప్రోచ్ చేయలేదా, అంటే ఇలా పెట్టుకోండి సార్ హెల్ప్ అవుతుంది అని చెప్పి? 2-3 అడిగారు, ఫోన్ చేశారు మేడం. కానీ అవసరమైతే చెప్తాము, జనరల్గా ఆర్గానిక్గా వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను మేడం. ఇంకా ఆడియన్స్ అక్కడ వరకు ఉంచితే అక్కడ వరకే, మన గ్రాఫ్ పడిపోనియని పెరగనియని, మనం ఒరిజినల్గా వెళ్దామని చెప్పి నేను అలాగా. కానీ నిజంగా సార్ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేయాలని అంటే పిఆర్ ఉండాలా డెఫినెట్గా, అంటే మనం సర్వైవ్ అవ్వడానికి? మేడం నాకు తెలిసినంత వరకు అందరికీ ఉంది మేడం. ఈ 22 మెంబర్స్కి నాకు తెలిసి అందరూ అడుగుతున్నారు ఇలాగా పిఆర్ అంటే మామూలు డిస్కస్ చేసుకుంటారు మేడం. అందరికీ పిఆర్ ఉన్నది అని అన్నారు మేడం. అది సో డెఫినెట్గా ఉండాలి, అయితే మనం లేపాలన్నా పడేయాలన్నా. అంతే కదా మేడం. ఇప్పుడు నన్నే పాజిటివ్ చేస్తున్నారు, నెగిటివ్ కూడా చేస్తున్నారు. ఏదైనా దాన్ని బట్టే కదా. ఇప్పుడు జనరల్గా ఒక వీడియో కానీ అన్ని ఒక ట్రోల్ అయ్యింది కానీ మనం ఆ పిఆర్ఏ కదా మేడం మొత్తం అన్ని చేసేది యాక్చువల్లీ. సో అందరికి పిఆర్లు ఉన్నారంటారు? అందరికీ ఉన్నారు మేడం పిఆర్. సో నిజంగానే ఎటువంటి పిఆర్ లేకుండా ఆర్గానిక్ గా టాప్ 6 వరకు అని అంటే ఇట్స్ నాట్ అ జోక్ అసలు. బట్ సుమన్ శెట్టి గారు కూడా పిఆర్ ఉన్నారు అని అనుకున్నారు ఇప్పటి వరకు, బట్ ఈ రోజుతో లేరు అని తెలిసింది. లేదు మేడం, పిఆర్ అనేది అది ఫుల్ మొత్తం చెప్తాం కదా మేడం. అంత ఆడియన్స్ సపోర్ట్ అండ్ మా ఫ్యామిలీ సపోర్ట్ మేడం. బాగా దానివల్లే అంటే మెయిన్ బేసిక్లీ నాలో జనాలకి నచ్చింది మేడం ఆ పాజిటివ్నెస్ కానీ అన్నీ. మామూలుగా మనం ఏంటంటే గొడవలు అంటే నేను చాలా దూరంగా ఉంటాను మేడం. నేను యాక్చువల్లీ నాకు నచ్చదు కూడా ఆ గొడవలు. అంటే మేడం నా ఏజ్లో సగం మేడం వాళ్ళ ఏజ్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మన పిల్లలు ఏ తప్పు చేసినా అలా కాదు ఇలా కాదు అని చెప్తాం. అలాగే నేను లైఫ్
తీసుకున్నాం. కానీ అక్కడ నామినేషన్ ప్రక్రియ అన్నది కంపల్సరీ నామినేషన్ వేయాలి. నేనేంటంటే చిన్న చిన్న పాయింట్లు కూడా ఇలాగ నామినేషన్స్ ఏంటి అన్నది అనిపించేది నాకు. కానీ తప్పదు, అక్కడ కంపల్సరీ ప్రక్రియ చేయాలి, అది నామినేషన్ ప్రక్రియ అవ్వాలి. అవును. కానీ ఆ నామినేషన్స్ దగ్గరే సుమన్ శెట్టి గారికి ఓకే గొడవలు జరిగినప్పుడు ఎలానో ఉండదు, కనీసం నామినేషన్లు అయినా ఆయన చెయ్యాలి కదా, ఇక్కడ కూడా సిల్లీ పాయింట్స్ చెప్పి బయటికి పంపించడం ఏంటి అన్నట్టు కూడా మీ పైన నెగిటివిటీ నడిచింది బయట. అవును మేడం. అసలు ఏం నామినేషన్ చేయడం రాదు, ఎలా సర్వైవ్ అవుతున్నారు ఆయన, అసలు అర్థం కావట్లేదు మాకు, ఇన్ని వీక్స్ ఎలా వచ్చారు, మంచిగా ఆడే వాళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారు అన్నది కూడా ఒక పాయింట్ వచ్చింది. ఆ టైంలో మీరు ఎట్లా డిఫెండ్ చేశారు మేడం? మీరు ఎక్కడ బయటకు వచ్చి లేదు మా హస్బెండ్ ఇది అని కూడా మీరు ఎక్కడ చెప్పలేదు అసలు, అంటే చెప్పాలనుకోలేదా లేకపోతే ఏంటి? ఏంటంటే జనాలకి ఒక 1 minute చూస్తారు, హాఫ్ అన్ అవర్ చూస్తారు, దాన్నే ట్రోల్ చేసుకుంటారు, వాళ్ళకే వదిలేసాం మేము. ఎందుకంటే ఎవరిని కూడా జడ్జ్ చేసే ముందు వాళ్ళు కూడా జడ్జ్ చేసుకొని అవతల వాళ్ళని జడ్జ్ చేయాలి. ఇలా ఒక హాఫ్ అన్ అవర్ చూసి 1 hour చూసి వాళ్ళ లైఫ్ని డిసైడ్ చేయకూడదు అంటాను నేను. ఏదైనా నెగిటివ్ ట్రోల్స్ కూడా ఎవరి మీద చేయకూడదు. వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని సపోర్ట్ చేయొచ్చు, ఇష్టం లేని వాళ్ళని వదిలేయాలి. నెగిటివ్ ట్రోల్స్ అయితే ఎవరి మీద చేయొద్దని చెప్తున్నాను నేను. చేసినా కూడా మేము అవి లైట్గా తీసుకున్నాం, అవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మేడం అవి. కానీ వాళ్ళు తర్వాత చూసుకొని బాధపడతారు కదా అని అంటాను నేను. అదే బట్ మేడం మీరు హౌస్ లోకి ఫ్యామిలీ వీక్ లో వెళ్ళారు కదా, అసలు ఈయనలో ఇంత రొమాంటిక్ యాంగిల్ ఉందా అన్నది నిజంగా అప్పుడే తెలిసింది తెలుసా, అరే ఏంట్రా సుమన్ శెట్టి మామూలు లేదని చెప్పి. మేడం రొమాంటిక్ అంటున్నాను కానీ ఎమోషన్ మేడం. అప్పటికి 97 days, అది 11th week మేడం. అది ఆల్మోస్ట్ ఒక 80 days 70 days లాగా అయినట్లు. అంటే నేను యాక్చువల్లీ కొంచెం ఫ్యామిలీ పర్సన్ మేడం, కొంచెం ఎమోషన్ ఎక్కువ నాకు. అది తను చూసేసరికి ఇంకా కంట్రోల్ ఆగలేకపోయింది మేడం. నిజంగా ఇది చాలా అయ్యింది తను కలిసి, అది ఇంకా ఉండలేము మేడం, అది ఎవరికైనా అంతే కదా మేడం. కానీ ఆవిడ్ని కూడా ఎట్లా మార్చేసారండి అసలు, పాపం హోమ్లీగా ఇంట్లో ఉన్న ఆవిడ్ని ఏంట్రా వీళ్ళిద్దరు అమ్మో ఎంత క్యూట్ ఉన్నారు అసలు, మామూలుగా లేరని మీ వెనక ఇట్లా హార్డ్ చేసి మామూలుగా చేయలే. కానీ అంత ఎమోషన్ అవుతారా సార్ నిజంగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే? అంటే మీకు ఎలాగా అంతమంది ఉంటారు కదా, 14 to 15 members మీ చుట్టూ ఉంటారు, ఎందుకు ఆ లో ఫీల్ వస్తుంది మీకు అసలు? 100% ఉంటుంది మేడం. ఇప్పుడు అట్లీస్ట్ షూటింగ్ వెళ్తాం మనం, ఒక 10 days 15 days అవుట్డోర్ షూట్స్ ఉంటుంది మేడం, కాల్స్ ఉంటుంది, వీడియో కాల్స్ ఉంటుంది. ఇది నో కాల్స్, అంటే మళ్ళీ చూడొచ్చు కానీ మేము చూడలేదు. వాళ్ళకి ఉన్నదో లేదో నాకు తెలియదు కానీ మరి నేను అది అడగలేదు యాక్చువల్లీ. డౌట్ అంటే 24/7 చూస్తాం కదా, మా దగ్గర ఉన్నట్టుగా అనిపిస్తుంది. వాళ్ళకి అది కూడా లేదు, మాకు అది కూడా అసలు కాంటాక్ట్స్ లేవు, ఏమీ లేదు కదా మేడం. అన్ని రోజుల తర్వాత చూసేసరికి ఎఫెక్షన్ ఉంటుంది మేడం. అది మీకు హౌస్ లోకి వెళ్ళినంత వరకు ఎవరు తెలియదా సార్? నాకు మేడం ఎవరు పచ్చలేదు మేడం. బర్నర్తో నేను ఒక 2 సినిమాలు చేశాను మేడం బిఫోర్. హాయ్ అండ్ హాయ్ అంటే అక్కడ కూడా షేరింగే, యానివేర్లో షేరింగే, ఇక్కడ హౌస్లోకి వెళ్ళిన తర్వాత బెడ్ షేరింగే. కానీ మాకు అక్కడ ఎవరు సపోర్ట్ లేదు మేడం. మీరు 24/7 చూస్తుంటే అందరు గ్రూపు వాళ్ళకి సపోర్ట్ ఉండేవారు. ఫస్ట్ టార్గెట్ అవుట్ ఆఫ్ ది గేమ్ చేయాలి అంటే ఫస్ట్ టార్గెట్ బర్నర్, సెకండ్ నేను. లాస్ట్ వీక్స్ వచ్చేసరికి ఇంకా టఫ్ అయిపోయింది కదా, మీరు భరణి గారిని తీయాలి. మా ఇద్దరిని ఎక్కువ అవుట్ ఆఫ్ ది గేమ్ చేద్దామని మా మీద టార్గెట్ ఉండేది మేడం. ఏంటంటే అతనికి నేను అతనికి సపోర్ట్, అంతే మేడం. అది అండ్ సంజన గారు డార్లింగ్ అని పిలిస్తే మీరు ఏమైనా ఫీల్ అయ్యారా? మేము ఫీల్ అవ్వలేదు, ఆయన ఎక్కువ ఫీల్ అయ్యారు. ఎందుకు మరి? అది నామినేషన్కి ఏదో ఒకటి వెయ్యాలని. మళ్ళీ అస్తమాన పిలుస్తుంటే అంటే ఒక 2-3 times 5 times పర్వాలేదు, అస్తమాన పిలుస్తుంటే చిరాకు వచ్చిందంట. 1 time 2 times అంటే ఓకే మేడం. ఇప్పుడు చూడండి ప్రెజెంట్ తనుజ కూడా ఒక్కొక్కసారి సుము అన్న అంటది, సుము డార్లింగ్ అని అంటది, అది ఓకే. కానీ కంటిన్యూస్లీ సుము డార్లింగ్ అని లాగేస్తుంటే హౌస్లో ఉన్న వాళ్ళందరూ అబ్బా అని చిరాకు పడేవారు. అంటే నాకే కాదు, మా సరౌండింగ్ ఉన్న వాళ్ళు కూడా చిరాకు పడుతున్నారు. అది వదిలేసిస్తారు, అలా పిలవద్దు, చక్కగా సుము అన్న అని పిల్లని లేకపోతే సుమన్ అన్న అని పిల్లని చాలు అంటే ఇంకా మానేశారు. మీరు మానేశారా కంప్లైంట్ చేయడం? కంప్లైంట్ చేసి మానేయండి పాపం. తర్వాత మళ్ళీ పిల్లలంటుంది ఇక పాపం, ఇంకా పిల్లదండి, ఇంకా సుము అన్న అని పిలిచేవారు. అండ్ సార్ నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, బయట మనకి ఫ్యామిలీస్ లో కానీ ఫ్రెండ్స్ లో కానీ ఒక చిన్న గొడవ వచ్చినా దూరం పెట్టేస్తాం, మాట్లాడడం.
బట్ మీ హౌస్ లోని అంత పెద్ద పెద్ద గొడవలైనా వెంటనే ఎలా వెళ్ళేసరికి కలిసిపోతూ ఉంటారు. అంటే మనం వెంటనే అబ్బా వాళ్ళని మనం హర్ట్ చేస్తాం కదా, ఇప్పుడు వెళ్ళి మనం మాట్లాడాలా అన్నట్టు ఒక్క సెకండ్ కూడా ఆలోచించరు, వెళ్ళిపోతారు. అవును, అది నామినేషన్ అయిపోయిన తర్వాత నామినేషన్ టైంలోని కొట్టుకునే రేంజ్ వెళ్తాం మేడం. కానీ కొట్టుకోము, తిట్టుకుంటా అయిపోయిన తర్వాత అరండి ఏ కోర్స్ చేసుకుందాము అరండి అని తినిపించుకునేవాడు మేడం ఒకరికొకరు. అవును, అంటే ఒక పర్సనల్గా తీసుకోలేదు మేడం, ఎవ్వరూ పర్సనల్గా నేనైతే అస్సలు పర్సనల్గా తీసుకోలేదు. ఆ గేమ్ వరకు, ఆ టాస్క్ వరకు, ఆ సిచ్యువేషన్ వరకే మేడం. అక్కడితో మళ్ళీ నార్మల్ అయిపోయేవాడు మేడం. అందరూ కలిసి కూర్చునేవాడివి, కలిసి మాట్లాడుకునేవాడిని, కలిసి తినిపించుకునేవాడివి, అంతా అక్కడి వరకే మేడం. అది పర్సనల్గా అనేది తీసుకోలేదు మేడం. ఓకే. పర్సనల్గా తీసుకుంటే ఆ ఫీలింగ్ ఉంటుంది, పర్సనల్గా తీసుకోకపోతే అక్కడి వరకు. కాబట్టి ఎవరు పర్సనల్ గా తీసుకోలేదు, ఎవరూ తీసుకోలేదు మేడం. పర్సనల్స్ గా వెళ్ళినా కూడా పర్సనల్ తీసుకుని అది కూడా ఆ నైటే మేడం. నెక్స్ట్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని చెప్పుకుంటూ మళ్ళీ కలిసిపోయేవాళ్ళని. అంతే 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 మేడం. సో మీరు చేసిన హిలేరియస్ అంటే మీ ఫన్ కావచ్చు, మీ బాండింగ్స్ కావచ్చు బాగా అనిపించాయి. బట్ ఒక్క థింగ్, మేడం వచ్చి తనుజతో ఉండొద్దని చెప్పాక అందరూ హర్ట్ అయినారు తెలుసా తనుజ ఫ్యాన్స్. అదే యాక్చువల్లీ నేను ఒకటే చెప్తున్నాను మేడం, అది క్లారిటీ మీకు ఇస్తున్నా, అందరికీ నేను చెప్తున్నాను, మీకు కూడా చెప్తున్నాను మేడం. యాక్చువల్లీ తనుజ వాళ్ళు బాగా గేమ్ ఆడుతున్నారు, మీరు బాగా ఇంకా ఎఫర్ట్ పెట్టి ఆడండి అని అన్నారు. కానీ ఒకటే, నేను అన్నిటికి ఎన్ని ఎపిసోడ్స్కి మనకి సబ్ టైటిల్ మెన్షన్ చేయలే. ఆ ఒకదానికి ఎందుకు సబ్ టైటిల్ చేశారు, రాంగ్గా పోర్ట్రేట్ చేద్దామని. అంతేకాని అసలు తను చెప్పింది అది మేడం పాపం. అంటే ఎందుకంటే తనుజతో అంటే ఇప్పటి వరకు సుమన్ అన్న గేమ్ బాగుంది, ఈవిడ వెళ్ళి అలా చెప్పిన వెంటనే ఆయనకి ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడా, లేకపోతే గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యరా అన్నట్టు కూడా మీరు బయటికి రివ్యూస్ కూడా వినుంటే, అయ్యో ఎందుకు అలా చెప్పారు లాస్ట్ ఇయర్ వెళ్ళి, బానే ఉంది కదా వాళ్ళ బాండ్, బానే ఆడుతున్నారు కదా అన్నట్టు అనిపించింది అనమాట. అవునవును, అది చెప్పిన మీరు అబ్జర్వ్ చేసిండే దానికి మా ఇద్దరు ఎపిసోడ్కి కింద సబ్ టైటిల్ వచ్చింది మేడం. అంటే తను ఏం చెప్పలేదు, వాళ్ళు ఊహించుకొని ఆ సబ్ టైటిల్ అలా రాసేది తప్ప తను చెప్పింది తనుజాలు బాగా ఆడుతున్నారు, మీరు ఇంకా బాగా ఎఫెక్ట్ పెట్టి ఆడండి అని చెప్పింది. అలాగే అలాగే అని అన్నాను మేడం. తను ఈ మాట తెలిసిన తర్వాత, అంటే నాకు తెలియదు మేడం, లోపల ఉన్నాను కదా. బయటకు వచ్చాక చూసారా అది ఎలా బయటకు వచ్చిందో, అడిగారా మిమ్మల్ని ఎవరైనా అంటే ఎందుకు అలా చెప్పారు అని? తను ఆ విషయం తెలిసిన తర్వాత మేడం 3 రోజులు అన్నం తినలే. తను అలాగే ఏడుస్తూనే కూర్చొని నేనేం తప్పు మాట్లాడి, నేను చెప్పిందే ఇది, మీరు బాగా తను బాగా ఆడుతుంది, ఇంకా మీరు బాగా ఆడండి అని చెప్పాను, దానికి రాంగ్గా పోర్ట్రేట్ చేసి ఇది అని మా మదర్ రిక్వెస్ట్ చేసి అలా బాధపడక ఇది అది చెప్పి చాలా వరకు తను అలాగ కంట్రోల్ అయ్యి పాపం అని మనకి ఎందుకు చెప్తారు మేడం, పాపం చెప్పింది ఇది. యాక్చువల్లీ వాళ్ళు ఇంకా బాగా ఆడుతున్నారు, ఇంకా మీరు బాగా ఎఫర్ట్ పెట్టి ఆడండి, బాగా ఆడుతున్నారు, ఇంకా బాగా ఆడండి. ఆ విషయానికి కూడా క్లారిటీ ఇవ్వాలనుకోలేదు కదా మేడం మీరు బయటకు వచ్చాక కూడా? ఎవరి కాళ్ళకే వదిలేస్తాం మేడం, వాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు, అవి పట్టించుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకే ఇదవుతుంది. ఎందుకు మేడం, వాళ్ళకే వదిలేస్తే వాళ్ళే తెలుసుకుంటారు తర్వాత. నిజంగా అదే. అండ్ మాధురి గారి గురించి ఏం చెప్తారు సార్? మా మాధురి అక్క సూపర్. కలిసారా బయటకు వచ్చాక? మా గ్రాండ్ ఫినాలేకి అట్లకి కలిసాం, ఫోన్లు చేస్తున్నాం, మాట్లాడుకుంటున్నాం. కలిసారా? పర్సనల్గా లేదు మేడం, అంటే కొంచెం బిజీగా ఉన్నాను మేడం. కలుద్దాం అంటున్నారు, కొంతమంది కలుస్తున్నారు, నాకు అవకాశం లేదు. కలుస్తాం మేడం, ఇంకొక 2 రోజులు షూట్ ఉంది, ఇంకా అది అయిపోయిన తర్వాత ఫ్రీ అయిపోతే అందరూ ఒకసారి కలుద్దాము. ఎక్కడికో తీసుకెళ్తానన్నారుగా? యాక్చువల్లీ ఆ డిస్కషన్ ఎందుకు వచ్చిందంటే మరి మేము అందరూ కూర్చొని మాట్లాడుకున్నప్పుడు, కళ్యాణ్ మేము అందరూ మాట్లాడుకున్నప్పుడు ఏం తీసుకెళ్ళామన్నా షూటింగ్కి అని అడిగారు. నాకు మలేషియా, సింగపూర్, లక్ష్మీ షూటింగ్స్కి వెళ్ళాము, బెంగాక్ అని నేను అన్నాను మేడం. అండ్ ఏమన్నాంటే అన్న బ్యాంకాక్ వెళ్ళావా నువ్వు అన్నాడు. 6 సార్లు వెళ్ళాను షూటింగ్కి, 6 టైమ్స్ వెళ్ళాను అన్న, నేను ఎప్పుడు వెళ్ళలేదని. సరే బిగా ఫినిష్ చేసుకొని బిగ్ బాస్ అయిపోయిన తర్వాత మనం అందరూ వెళ్దాము అని అన్నాను మేడం. దాన్ని మనోళ్ళు ప్రొలాంగ్ చేస్తున్నారు, దాన్ని సాగా తీస్తున్నారు. ఒప్పుకుంటారా? మంచి వ్యక్తి కాబట్టి మనం ఎందుకు భయపడతాం మేడం? అవతల ఏం చేసినా కూడా తన కంట్రోల్లో తను ఉంటారు. అంతే అంటారు. 25 years ఇండస్ట్రీలో నేను ఉండలేను కదా మేడం. 25 years అయిపోయింది. 2002 మేడం ఎంట్రీ. 20 years. అవును మేడం. సూపర్. మరి బ్యాంకాక్ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు? మమ్మల్ని తీసుకెళ్తారా లేదా ఓన్లీ మీ గ్యాంగ్, మీ అబ్బాయిల గ్యాంగేనా? అలాగే లేదు మేడం, అందరూ
అంటే ముందు మా టీం వెళ్దామని అంటే మీడియాని కూడా తీసుకెళ్తే మేము కూడా మీరు అక్కడ చేసేవి చూపిస్తాం కదండి. అందుకే తీసుకెళ్ళాం మేడం. అవకాశం ఇవ్వచ్చుగా. ఇదిగోండి సుమన్ శెట్టి గారు ఇవ్వండి బీచ్ లో ఆడుతున్నారు, సుమన్ శెట్టి గారు ఇది చేస్తున్నారు. ఎందుకు మేము వీడియోలు తీసి మీకు అన్ని పెడతాం మేడం. మీరు కొన్నే పెడతారు, కొన్ని బెటర్గా మాకు. అండ్ విన్నర్ అయ్యేసరికి చాలా మంది కళ్యాణ్ ఏపీఎస్ఎస్ మీద విన్నర్ చేశారు, ఈసారైనా లేడీ విన్నర్ చేయాల్సింది కదా అని మీరు విన్నారా? అంటే కొంచెం ఏమైనా డిసప్పాయింట్ అయ్యారా మీరు ఏమైనా? మేడం అంటే ఒకటి ఇప్పుడు వాళ్ళ డిసిజన్ కాదు మేడం, ఇది మన ఆడియన్స్ బట్టే వెళ్తున్నారు, ఆడియన్స్ ఓటింగ్ బట్టే వెళ్తున్నారు. అంటే ఇప్పుడు రోజు రోజుకి గ్రాఫ్ అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి, ఆ గ్రాఫ్ బట్టి ఆడియన్స్ బట్టి వెళ్తున్నాం మేడం. అంటే ఇప్పుడు అలాగనుకుంటే నాకు రావాలని నేను అనుకుంటాను కప్పు. యాక్చువల్లీ నేను టాప్ 5లో ఉండాలి అని నేను అనుకున్నాను అనమాట. అంటే ఫస్ట్ అంతా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఒక 13th వీక్ ఫ్యామిలీ రౌండ్ ఇవన్నీ అయిన తర్వాత నాకు ఒక ఎక్స్పెక్టేషన్ వచ్చింది మేడం, మనం కూడా టాప్ 5లో ఉంటాము అని అనుకున్నాం మేడం. అది మన చేతిలో లేదు కదా మేడం, టీమ్ డిసిజన్ కూడా కాదు, ఓటింగ్ వైజ్ వెళ్తున్నారు కాబట్టి 100% జెన్యున్గానే అనిపించింది మేడం. సో జెన్యున్ గానే అనిపించింది. సో ఈసారి కూడా లేడీ విన్నర్ చేయలేదు, ఇది ఓటింగ్ పరంగా కాదు, బిగ్ బాస్ కావాలని చేశాడు అని కూడా అంటున్నారు. అవును మేడం. ఇంకా ఓటింగ్ త్రూ వెళ్తున్నారు మేడం. అలాగనుకుంటే మరి ఇప్పుడు నేను ఎలిమినేషన్ అయినప్పుడు ఓటింగ్ వైజ్ చూసుకుంటే ఎలాగుంది మేడం? ఇంకా ఓటింగ్ వైజే డౌన్ ఉంటే మాత్రం కంపల్సరీ ఇప్పుడు సంజన గారు, డిమాన్ కానీ అని వీళ్ళందరూ ఓటింగ్ వైజ్ చూసుకుంటే 14th వీక్లోని వాళ్ళది అయింది అంటే గ్రాఫ్ పెరుగుతుంది మేడం అది. అండ్ సార్ ఇమాన్యుయల్ విషయంలో కూడా అన్యాయం జరిగింది, మరి టాప్ 4 ఏంటి ఆయన? అంటే నేను అవును మేడం, యాక్చువల్లీ మేము అనుకున్నాం టాప్ 2 టాప్ 3 అనుకున్నాం మేడం. టాప్ 2 లేదంటే టాప్ 3 అనుకున్నాము. అంటే చెప్తాం కదా మేడం, అది మన చేతిలో లేదు మేడం, డిసిషన్ అది మనం తీసుకోలేము. అది కూడా కొంచెం బాధ అనిపించింది, ఉంటాడేమో అనుకున్నాం. టాప్ 2 టాప్ 3 అనుకున్నాం, ఇంకా అలా అయిపోయింది. కానీ ఎందుకంటారు సార్ ప్రతిసారి అంటే కామెడీ చేసే సెక్టార్ నుంచి కూడా తెచ్చుకుంటారు, బట్ విన్నర్ కాలేకపోతున్నారు అంటే రీజన్ ఏమై ఉండొచ్చు అనుకుంటారు? అంటే ఒక్కొక్క జోనర్ నుంచి ఒక్కొక్కరిని పిలుస్తారు కదా మనకి బిగ్ బాస్ కి, ప్రతిసారి కామెడీ జోన్ నుంచి ఒకరు వస్తూ ఉంటారు, రోహిణి గారు కావచ్చు, లేకపోతే ఇలా సో కాల్డ్ వీళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు, టేస్టీ తేజ, ఇమాన్యుయల్, అవినాష్. సో ఇవాళ ఇప్పుడు అయితే వీళ్ళు విన్నర్ స్టేజ్ వరకు వెళ్ళకపోవడానికి రీజన్స్ ఏంటై ఉండొచ్చు అంటారు? అంటే కేవలం బిగ్ బాస్ అంటే జనాలు కూడా వీళ్ళు కామెడీ చేస్తేనే బాగుంటుంది అన్న యాంగిల్లోనే చూస్తారా, లేకపోతే విన్నర్ అయ్యే అవకాశాలు వీళ్ళకి ఏమి ఉంటాయి అన్నట్టు ఆలోచిస్తారా? అలాగని చెప్పలేము. నేను ఒకటే అనుకున్నాను మేడం, అలాగనుకుంటే వాళ్ళు పెట్టిన ఫిజికల్ టాస్క్లు కానీ గెలుస్తామని మనం పార్టిసిపేట్ చేస్తాం మేడం. మనం ట్రై చేస్తాం, మన ఎఫర్ట్ ఎంతవరకు పూర్తిగా ఎఫర్ట్ పెడతాం. నేను ఇప్పుడు వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వాళ్ళు ఎంత స్ట్రాంగ్ మేడం, వాళ్ళు డిమాండ్ కానివ్వండి, కళ్యాణ్ కానివ్వండి, వాళ్ళతో నేను కూడా పోటీ అంటే నేను గెలుస్తానే. మనం ఎఫర్ట్ పెట్టేంతవరకు ఎంతవరకు పెట్టాలో పూర్తిగా పెడతాం మేడం. తర్వాత ఇంకా లక్ మేడం, అది నిజమే సార్, అది నిజంగా లక్. నాకు డిమాండ్ ఒక్కొక్కసారి అంటుండేవాడు, సుమనన్న నువ్వు నేను టాస్క్ ఆడాలి ఇది అది అని, ఎందుకు నన్ను నొక్కిడానికా? నేను అదే అనేవాడిని డిమాండ్. చాలా కూల్ మేడం, డిమాండ్ కానీ అన్ని కళ్యాణ్ వీరందరూ చాలా కూల్. అంటే అక్కడికక్కడ ఎంతలాగా ఆర్గ్యుమెంట్ చేసుకున్నా మేడం, నాది కళ్యాణ్ నామినేషన్ కానీ నేను డిమాండ్ కానీ అని అక్కడికక్కడితో మర్చిపోయామని మేడం. ఉంటే పోనీ ఆ నైట్కి ఉండేది, నెక్స్ట్ మార్నింగ్ సుమనన్న గుడ్ మార్నింగ్ అంతలాగా ఉండేది మేడం. కానీ మీతో ఎవరు కూడా ఆ నెగిటివిటీ మొఖాలు తిప్పుకొని పక్కకు పోవడం, వెనక నుంచి మాట్లాడడం ఎప్పుడు చూడలేదు సార్. ఈ 1 ఇన్ని డేస్ లో అసలు ఏ రోజు ఎవరు ఇలా మాట్లాడుతున్నారే సుమనన్న గురించి అన్నది చూడలేదు. అంటే బికాస్ మీరు ఉండే విధానం అనుకోవచ్చు అలాగా హౌస్ లో. నిజంగా అసలు ఇంత మంచోళ్ళు ఏంటి మేడం? మాకు ఏదో ఒక చెడ్డ విషయం చెప్పండి ఆయన గురించి. ఏమీ లేదు చెప్పడానికి, ఏముంటది తెలిసిపోతుంది కదా, ఏదున్నా బయట పడిపోతుంది కదా మేడం. ఇన్ని డేస్ సర్వే అవ్వలేరు కదా. కానీ ఆయనలో ఉన్న చెడ్డదని మంచితనమే అంటే ఏమంటారు మీరు? యాక్సెప్ట్ చేస్తారా? అంటే ఇంత మంచితనం కూడా మంచిది కాదు అని నేను అంట. ఏమంటారు? నచ్చే జనాలు ఇక్కడి వరకు తీసుకొచ్చారు అంటే అన్ని వేళలా అది వర్కౌట్ అవ్వదు కదా. కానీ ఎక్కడ ఎలా ఉండాలో తెలుసు కదా మేడం అతనికి. అంటే ఆ మంచితనం ఉంది, ఆ మంచిగానే వెళ్ళిపోతారు. ఎక్కడ ఎలా ఉండాలో ఏం చెయ్యాలో అన్ని ఆలోచన ఉంటుంది మేడం, చాలా ఆలోచన ఉంటుంది. చాలా తెలివిగా చేస్తారు మేడం, మనుషులకు అలా కనిపిస్తున్నారు అంతే.
చాలా తెలుసు మేడం అని ఓకే, మరి ఇంత క్యూట్ కపుల్, ఇంత రొమాంటిక్ గా ఉండే కపుల్ బీబీ జోడీలో ఎందుకు మాకు కనిపించట్లేదు? ఓకే, లాస్ట్ గారు వద్దు, మీకు ఒక పేరు ఇచ్చి నించోబెట్టాలి కదా. వద్దు మేడం, అంటే బీబీ జోడీలో ఉంటే లాస్ట్ గా ఉండాలి, ఇంకెవరు వద్దు నాకు. అంతే అంటారా? అంతే మేడం. పార్టిసిపేట్ చేస్తారా, డాన్స్ చేస్తారా? అంతే, అంటే ఇంకా నాకు కాల్ అయితే రాలేదు మేడం. కొంచెం అంటే నాకు యాక్చువల్లీ షూటింగ్ స్టార్ట్ అయింది మేడం. 70 బృందావన్ కాలనీ పార్ట్ 2 అవుతుంది మేడం. పార్ట్ 2 యాక్చువల్లీ 70% అయిపోయిందండి. నా 3 months నేను ఇక్కడ ఉండిపోవడంలోని అందువల్ల షూటింగ్ ఆపేయాలి మేడం. ఇప్పుడు కంటిన్యూ స్టార్ట్ అయితే ఫినిష్ చేయాలి మేడం. ఎందుకంటే ఇప్పటికే బాగా డిలే అయింది మూవీ. నా వల్ల కొంచెం డిలే అయినట్లే వాళ్ళకి. కానీ మీరు ఒక ప్రపంచం సృష్టించారుగా, అధ్యక్ష నుంచి ఇప్పుడు ఇంకొకటి మీకు ప్రపంచం. అధ్యక్ష అందరూ మర్చిపోయారు తెలుసా? అదే నేను మొన్న అదే నాకు సార్ అన్నాను, సార్ సుమన్ ఎలాగుంది బయట అని అడిగారు మేడం. అదే సార్ అధ్యక్ష మర్చిపోయారు సార్, అందరు సుమన్ శెట్టి ప్రభంజనం అంటున్నారు అంటే, నాకు సారు నీ డాన్స్ కూడా నేను మిస్ అయ్యాను అని అంటున్నారు మేడం. మార్నింగ్ డాన్సులు, వీకెండ్ లో డాన్స్ వేయడం కానీ అవంతా మిస్ అయ్యాను అని నాకు సార్ అన్నారు మేడం. సో మీకు నాగార్జున గారు చూస్తారా ఎపిసోడ్స్? వచ్చిన తర్వాత మీ అందరికి మంచి మంచి కౌంటర్లు వేస్తూ 100% మేడం. ప్రతిదీ మాకు బయట ఏం జరుగుతుంది అన్నది మాకు ఐడియా లేదు మేడం. ప్రతిదీ పాజిటివ్ కానివ్వండి, నెగిటివ్ కానివ్వండి, మాకు అది అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరికి 22 members క్లియర్గా చెప్పారు మేడం. నిజంగా లోపల ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉండదా సార్? మేడం నిజంగా అసలు నాట్ ఏ స్క్రిప్ట్ మేడం, 200% నాట్ ఏ. మీకు ఇంకో విషయం చెప్పమంటారా, నేను వెళ్ళక ముందు స్క్రిప్ట్ అని అనుకున్నాను మేడం. నిజంగా అనుకున్నాను మేడం. అంటే బాండింగ్స్ పెట్టుకుంటారు కదా, వీళ్ళకి ఏమైనా చెప్పి నువ్వు ఇతనితోనే ఉండాలి, నువ్వు ఈమెతోనే ఉండాలి అని చెప్తారా? నేను కూడా అలాగే అనుకున్నాను మేడం. కానీ అసలు నథింగ్, నో స్క్రిప్ట్ మేడం. 22 మందిని ఒక హౌస్లో పెట్టి లాక్ చేస్తే ఏంటి, అదే బిగ్ బాస్ రియాలిటీ షో మేడం. లేకపోతే పోపులు గొడవ ఏంటి మేడం? నాకు ఇప్పటికి యాక్చువల్లీ పోపులకి గొడవ, గుడ్డికి గొడవ, మరి అది టూ మచ్ మేడం. సంజన గారు అన్నం తింటుంటే గుడ్డు లేకపోతే ఎట్లా మేడం? మాకు అదే ప్రోటీన్. కానీ ఫుడ్ వైజ్ చూస్తే మాత్రం ప్రోటీన్ వైజ్ బాగా ఇచ్చేవారు మేడం మాకైతే. 10 kgs మేడం. 10 kgs జిమ్ అవసరం లేదండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు బిగ్ బాస్ కదా. కానీ మేడం ఫుడ్ ప్రొవైడింగ్ మాత్రం సూపర్ మేడం. ప్రోటీన్ వైజ్ కానీ ఆకుకూరలు, ఎగ్స్, చికెన్, అంటే అది లగ్జరీ ఫుడ్ కింద వస్తుంది. ప్రతిసారి పంపించేవారు కాదు మేడం. కొన్ని టైంలో లాస్ట్ 6th week నుంచి వీక్లీ వన్స్ అని, లేకపోతే 2 weeks once అని అలా పంపించేవారు మేడం. ఫుడ్ వైజ్ అయితే బాగుండేది మేడం. ఉండే వాళ్ళకి ఓపిక. నాదంతా కిచెన్ దగ్గర ఉండేది మేడం. ఓన్లీ కుకింగ్ రాదు మేడం, ఓన్లీ కటింగ్ మేడం. అంతే నేర్చుకున్నారు బాగా. ఇప్పుడే ఇంట్లో చేశారు ఆయన? హెల్ప్ చేస్తారు. వంట ఒకటే చేయరనమాట ఆయన. అది వంట కూడా చేసేస్తానంటారు, వద్దంటే వీళ్ళకి భయం. అదే మనం చేస్తే తినలేరేమో అని చెప్పి వద్దంటారు. అప్పుడు స్టార్టింగ్ లో అయితే ఈతను అసిస్టెంట్స్ ఉండేవారంట, చేసుకుంటేవారంట మేడం. వాళ్ళు కాంప్రమైజ్ అయి తినేస్తారు కదా మేడం. అప్పుడు మేడం చేస్తే కొన్ని ఐటమ్స్ బాగుంటాయి మేడం, నేనే వద్దంటారు. ఎందుకు వద్దు? ఏది బాగా చేస్తాను అడగండి మేడం. ఏం చేస్తారు? ఉప్మా, టమాటో రైస్ చేస్తాయి కదా, ఉప్మా అది ఈజీ కదా మేడం. వాటర్ వేసి అంతే, వెరీ సింపుల్ అండ్ వెరీ అసలు అందరికి కూడా నచ్చే ఐటమ్ చేసుకొని హ్యాపీగా ఈజీగా అయిపోతుంది మేడం. కానీ మనలా కాదు, అన్ని ఐటమ్స్ వేసి చేస్తారు అతను. కాయగూరలు అన్ని వేస్తారా? గ్రీన్ పీస్, క్యారెట్, అన్ని, టమాటా, గ్రీన్ పీస్, టమాటా పేస్ట్ చేసి మరి వేస్తారు. వావ్, నేను ఒకసారి ట్రై చేస్తాను మేడం. ఇంటికి ఖచ్చితంగా వస్తాను, నేను మీకు చెప్పకుండానే వస్తాను నేను. ఓకేనా? అండ్ సార్, మీరు బిగ్ బాస్ హౌస్ ముందు, హౌస్ లోకి వెళ్ళాక, బయటకు వచ్చాక మీరు నేర్చుకున్నది ఏంటి, తెలుసుకున్నది ఏంటి? నిజంగా చెప్పాలంటే మేడం, మన ప్లేట్లు మనం కొడుక్కోవాలి, మన బట్టలు మనం ఉతుక్కోవాలి, మన బాత్రూమ్ మనం కడుక్కోవాలి. అది నేను బిగ్ బాస్ అవుట్ తర్వాత నుంచి నా బట్టలు నేనే ఉతుక్కుంటున్నాను. అవునా కదా? అయ్యో, అలవాటు అయిపోయింది. వద్దు 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 అంటది. లేదు, పాట వేస్తే లెగిస్తున్నారా పొద్దున్న? అంటే తెలుగు ఒక్కొక్కసారి తెలివి వచ్చేస్తుంది మేడం. ఇంకా పాట వేయలేదే అని పడుకున్నామని మేమైతే. లేపండి కొన్ని రోజులు. అయ్యో, మా అబ్బాయి మొన్న అలాగే లేపాడు. నేను బిగ్ బాస్ నుంచి వచ్చిన 2 రోజులు
పాట పెట్టి డాడీ లేగు పాట పెట్టాను అని అంటున్నాడు మేడం. డాడీ లేదు నా చేతే డాడీ ఏమిస్తాడు ఆయన. ఎందుకంటే చాలా సార్ ఎన్నో ఎమోషన్స్ మనం అక్కడ కంట్రోల్ చేసుకోవడం, కోపం వచ్చిన కంట్రోల్ చేసుకోవడం అన్ని అలవాటు అవుతాయి కదా సార్. వాల్యూ తెలుస్తుంది. అంటే ఫన్నీగా అన్నాను కదా మేడం క్రియేటివ్గా వెళ్ళి, కానీ రియల్గా అంటే ఒక తెలుసు కదా మేడం ఫీలింగ్స్ మన మీది ఏంటి మేము ఏంటి అన్నది. గొడవలు పడకూడదు, కామ్ గోయింగ్ ఉండాలి, అండర్స్టాండింగ్ ఉండాలి మేడం. మెయిన్ ఆపోజిట్ పర్సన్ అంటే ఇప్పుడు ఒక 97 డేస్ 100 డేస్ ఉన్నాము అంటే అండర్స్టాండింగ్ అయిపోవాలి మనకి అది. అంటే ప్రతి ఒక్కరిది ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తుంటాం మేడం, ఒకరు పడిపోతే 100% ఆపి మనం దిగి తీసుకుంటాం, అయ్యో ఈ దెబ్బ తగిలయ్యా ఏంటి అని. అలాగే మేడం అది ఒక హ్యుమానిటీ మేడం. అది మినిమం లేకపోతే ఎలా మేడం ఆ మనిషికి అన్నది మినిమం హ్యుమానిటీ అన్నది ఉండాలి. మన పిల్లలు ఏమైనా తప్పు చేస్తాం మేడం, వద్దు చేయకమ్మా అలాగా అని ఎలా తీసుకుంటామో అలాగే నేను తీసుకున్నాను మేడం. అందుకే అందరూ నన్నైతే ఇంకా బొగ్గలు పెరిగాయి మేడం, ఎందుకంటే అందరూ నా బొగ్గలు లాగేసేవారు మేడం. వాళ్ళకి ఎవరికి బొగ్గలు లేవు అసలు మామూలుగా అందరూ అసలు బొగ్గలు లాగేసేవారు. బోలు పేర్లు మేడం నాకు, అందులోని క్యూటీ, స్వీటీ, నాటీ, సుము అన్న, సుము, డార్లింగ్, అన్నలు మాకొద్దు, ఇంపార్టెంట్. అండ్ వెరీ హ్యాపీ సార్. అసలు బిగ్ బాస్ అయిపోయిందనే సాడ్గా ఫీల్ అవుతున్నాం, కానీ సర్లే ఇంకా అవ్వాలి కదా, అయ్యేదేదో అన్నట్టు మేము కూడా ఉన్నాము. అండ్ మీరు బయటకు వచ్చిన తర్వాత ఎవరి దగ్గర నుంచి కాల్ వచ్చింది సార్ మీకు? మీ గురువు గారు చేశారా ఇప్పటికైనా? నేను చేశాను మేడం. నేను చేశాను అంటే నేను హౌస్లో ఉన్నప్పుడు వైఫ్ లాస్ట్ మాట్లాడింది, నేను రమ్మంటే నేను వస్తాను బిగ్ బాస్కి, సుమన్ కోసం నేను వస్తాను అని అన్నారంట మేడం. స్టేజ్ మీదకి పిల్లలు వచ్చారు కదా మేడం, ఆ టైంలో వస్తాను అని అంట. కొంచెం మళ్ళీ బిజీ అవడంలోని చాలా బిజీ అయ్యారు. నేను ఫోన్ చేసి మాట్లాడాను, సరే ఒకసారి వచ్చి కలుస్తాను, కొంచెం సుమన్ బిజీగా ఉంటాను నేను చెప్తాను అని అన్నారు మేడం. ఇంకా కలవలేదు, గురువుగారిని కలవాలి మేడం. బిజీగా ఉంది మేడం మొత్తం అంతాను. అండ్ మీ పిల్లలు సార్ ఇప్పటి వరకు బయట ప్రపంచానికి మీ వైఫ్ కానీ మీ పిల్లల్ని కానీ ఎప్పుడు మీరు ఎక్కడ చూపించలేదు. అవును. బట్ హౌస్ మీద చూసాక ఎంత బంగారం లాంటి పిల్లలు సార్ మీకు. అసలు మీ పాప రూపిక పేరుకి తగ్గట్టే నా పల్లి కదా మేడం, చాలా అందంగా ఉంది తెలుసా. అసలు చూసి షాక్ అయిన తన మాటలు, తను సూపర్. ఎలా సార్ తన అప్కమింగ్ హీరోయినా చేస్తారా? మీ వాడు ఆల్రెడీ చెప్పాడు, నేను మా నాన్న దారిలోనే పోతాను నేను ఇండస్ట్రీకి. అది ఎవరి మాట విండు మేడం, వింటా చేతయ్య. మరి మీ పాపను ఏం చేద్దాం అనుకుంటున్నారు? తనకి ఒక అంబిషన్ మేడం, బాగా చదువుతుంది మేడం, బాగా చదువుకుంటుంది. తనకు ఒక అంబిషన్ ఏంటంటే ఐఏఎస్ అవ్వాలని కోరిక. నేను ఒకటి మేడం, అమ్మాయి అని కాదు అబ్బాయి అని కాదు, నా పిల్లలు 100% మీకు ఏది ఇంట్రెస్ట్ దాన్ని నేను సపోర్ట్ చేస్తాను అన్నది. కానీ నేను బలవంతంగా ఫోర్స్ అన్నది నేను ఏమి చేయను మేడం. మనోడికి మా అబ్బాయికి ఇష్టం అన్నాడు, సరే డెఫినెట్లీ నాకు ఎవరు సపోర్ట్ లేరు మేడం ఇండస్ట్రీకి, నాకు ఎవ్వరు లేరు. మా గురువుగారు ఒక్కటే నాకు ఇంతవరకు వచ్చాను అంటే మా గురువుగారి వల్లే. నా ఫస్ట్ సినిమా నాకు ఎవ్వరు సపోర్ట్ లేదు. నా సినిమాలు చేసుకుంటూ అలా కొంచెం నేమ్ వచ్చి అలాగా అందరికీ తెలిసాను మేడం. అన్ని లాంగ్వేజ్లో, ఒక్క లాంగ్వేజ్లో కాదు మేడం, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, భోజ్పురి, హిందీలో కూడా తెలుసు మేడం. డబ్ అయ్యి మన సినిమాలన్నీ డబ్ అయ్యి అక్కడ టెలికాస్ట్ అవుతాయి అవన్నీ. నేను ఒకసారి మసాలా సినిమాకి పూణే వెళ్ళాను మేడం, అక్కడే షూటింగ్ నాకు. అంటే నార్మల్గా వేరే స్టేట్ కదా మేడం, నార్మల్ షార్ట్స్తో వెళ్ళిపోయాం సీరియల్స్తోని, మనకు తెలియదు కదా మేడం. అక్కడ ఫ్రూట్స్ కొనుక్కోవడానికి వెళ్తే వాళ్ళు చెప్తున్నారు, అంటే నాకు హిందీ రాదు మేడం, వాళ్ళు చెప్పింది అర్థమవుతుంది. దేక ఏ సినిమాలో చేస్తావు కదా అలాగా అని చెప్తున్నారు. ఏంటి ఇక్కడ కూడా మనకి తెలుసా అని నేను నిజంగా అప్పుడే అనుకున్నాను మేడం. అంటే హిందీలో మనం చేయలేదు కదా మేడం. ఎందువల్ల అంటే మీరు చేసిన సినిమాలన్నీ తెలుగు అవన్నీ డబ్బై హిందీలో టెలికాస్ట్ అవుతుంది అని అన్నారు మేడం. అంటే ఓకే, మనకి ఇంత గుర్తింపు ఉంది, మంచి పేరు ఉంది మనకి జనాల్లోని అని అనుకునేవాడు మేడం. నెక్స్ట్ మీ అంబిషన్ ఏంటి సార్? మంచి మూవీస్ చేయాలి మేడం, అందరినీ నవ్వించాలి. కొంచెం అప్పటి వరకు ఫ్రెండ్ క్యారెక్టర్స్, కామెడీ క్యారెక్టర్స్ ఇవన్నీ చేస్తున్నాను మేడం. అదే నా కోరిక కూడా అదే మేడం.
అవును మేడం, విలన్గా కనిపించాలని నాకు ఇంట్రెస్ట్ మేడం. అంటే నా కోరిక తీరింది. నిజం సినిమాలో నేను వెళ్ళిన కదా మేడం విలన్, నిజం సినిమా మహేష్బాబు గారిది, అవును దాంట్లో విలనే. మీరు చూడలేదు అనుకుంటా మూవీ, గుర్తురావట్లేదు. గుర్తురావట్లేదు. జేపీ గారిని గన్తో షూట్ చేసి కోర్ట్ సీక్వెన్స్లో రాశి బ్రదర్ మేడం, ఓకే దాంట్లో నేను వెళ్ళనే. ఇంకా 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 కొంచెం నెగిటివ్ ఇష్యూ కావాలి. అది ఏమో అందరూ వింటే కొంచెం ప్లీజ్ దయచేసి నాకు నెగిటివ్ క్యారెక్టర్స్ ఇవ్వండి. అన్ని క్యారెక్టర్లు చేస్తా, కొంచెం నెగిటివ్ క్యారెక్టర్ ఇవ్వండి. మీరు చెప్పండి మేడం మీ నోతో. ప్లీజ్ అండి. సుమన్ శెట్టి గారి కామెడీ ముద్దు ముద్దుగా లవర్ బాయ్ గా అన్ని చూసేసాం. పర్టికులర్ ఆయన చూడగానే ఇట్లా అంత అలాంటి క్యారెక్టర్ పడాలి మీకు. అవును మేడం, ఇయర్లీ వెయిట్ చేస్తున్నాను సార్ నేను కూడా. అండ్ ఫైనల్ గా మీ భరణి గారి గురించి చెప్పండి మేడం. అన్న మేడం, నాకు నిజంగా నాకు సిస్టర్ ఉన్నారు, అక్క. అన్న అన్నది లేదు, కానీ నాకు ముందు బాగా పరిచయం. హాయ్ అంటే సినిమాలు 2-3 సినిమాలు చేసాము. తర్వాత బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత డే 1 నుంచి 97 days వరకు కంటిన్యూగా ఒకే బెడ్ మీద ఉండేవాడు మేడం. మాకు అంటే అక్కడ ఓన్లీ 5 beds ఉంటాయి మేడం, 15 members. దాంట్లో అందరూ షేరింగే. సుమనన్న నా బెడ్లోకి వచ్చి మన ఇద్దరిని షేర్ చేసుకుందామని అంత సపోర్ట్గా మేడం. కొన్ని ఫిజికల్ టాస్క్లు ఆడేవా మేడం, ఈ రిప్స్ కానీ అని ఇక్కడ బాగా తగిలేవు మేడం. ఇప్పుడు మీరు నమ్మరు మేడం, ఇప్పుడు తిరిగి నేను చెప్పలే, లెఫ్ట్ లెగ్ నాది కొంచెం టాస్క్ బాల్ గేమ్ ఉంది కదా మేడం, దాంట్లో నా కాల్ ట్విస్ట్ అయింది మేడం. ఇప్పటికీ నాకు బొట్టన్ వేలు ఇంకా పెయిన్ వస్తుంది. అంటే ప్రతి దానికి అంత సపోర్ట్ అంటే ఎవరు లేరు మేడం, మాకు మేమే జల్లలు రాసి పెయిన్ స్ప్రేస్ అవన్నీ కొట్టుకొని అంత సపోర్ట్గా ఉండేవారు మేడం. బన్నన్ ఇప్పటికీ మార్నింగ్ సుమనన్న టిఫిన్ చేసావా అని అడుగుతారు మేడం. ఫుల్ బాగా సపోర్ట్ మేడం. మీరు గేమ్ కానీ చూస్తాం మేడం, టబ్ టాస్క్ ఉంది కదా మేడం, నేను తనుజ ఆడేది ప్లాంక్ ఆ టైంలోని. ఎవ్వరు సపోర్ట్ రాలేదు మేడం, ఎవ్వరు సపోర్ట్ రాలేదు. అంటే జనరల్గా అది సపోర్ట్ గేమ్ మేడం. వెళ్ళి రిక్వెస్ట్ చేస్తాం, ఎంతమంది ఉంటే అంతమంది అవుట్స్లోని ఇలాగా కొంచెం నాకు సపోర్ట్ చేయండి అంటే అందరూ ఏం చెప్పారు తెలుసా మేడం, తనుజాకి సపోర్ట్ చేస్తున్నా. అప్పుడు నేను బాధపడ్డాను మేడం. అప్పుడు బాధ అనిపించింది, ఏంట్రా ఎన్ని రోజులు ట్రావెల్ చేసాం, 10 weeks అవుతుంది, తనుజాకి సపోర్టు ఏంటి 10 మేడం 12 weeks వరకు అవుతుంది ఏంటి తనుజ అంటున్నారు. మనకి అంటే ఒక 5 members ఉన్నారు అనుకోండి, ఒక టూ అట్లాగైనా చేయాలి కదా మేడం, చేయలేదు మేడం. అక్కడ బాధ అనిపించింది. అది పర్సనల్గా తీసుకోలేదు మేడం, ఓన్లీ ఆ గేమ్ వరకే. పర్సనల్గా తీసుకుంటే మనం ట్రావెల్ అవ్వలేము మేడం. ఏదీని అక్కడికక్కడే గుర్తుంచుకోవాలి, మర్చిపోవాలి. నేను తనతో ఒకటే అంటాను మేడం, పాజిటివా గుండెల్లో పెట్టుకో, నెగిటివా ఈ చెవిలోంచి విని ఈ చెవిలోంచి వదిలి, అదొక్కటే చెప్తాను మేడం నేను. కూడా అదే నేర్చుకోవాలి. కానీ ఆ టాస్క్ కానీ మేడం మీరు చూసుంటే ఎంత సపోర్ట్ మేడం. బర్నీ అన్న, సుమనన్న నువ్వు చేయగలవు, పట్టుకో అక్కడ పట్టుకుంటుంది నేనో తెలియదు, బర్నన్నో తెలియదు. నిజంగా అంటే అంత సపోర్ట్ మేడం, చాలా సపోర్ట్గాను. అస్సలు ఆఖరికి గెలిచిన ఆనందంలో ఆ వాటర్ కూడా నా మీద పోసాడు అతను. అదే అది మాత్రం బాగా కామెడీ అనిపించింది. అన్నారా నేను పట్టుకుంటా అని, మొత్తం నీలాంటి మీ మీద మొత్తం లాస్ట్ అంటే నేను ఒకటి అడిగాను బర్నన్నని వీళ్ళని, అన్న టాస్క్ గెలిచాం కదా, వాటర్ నా మీద ఎందుకు పంపారు, తనకు వెళ్ళలేదు బయటకు వదిలింది. నాకు అదేంటంటే లేదు అన్న నువ్వు గెలిచిన ఆనందంలోని ఇలా అన్నాను నేను అని అంటారు బర్నన్న. గెలిచినా కూడా ఎందుకన్నా నన్ను తడిపించారు. బట్ ఎనీవే సూపర్ గా మమ్మల్ని అందరినీ కూడా ఎంటర్టైన్ చేశారు. మీరు అన్నట్టు మంచి క్యారెక్టర్స్ మీకు పడాలి, అదే సుమనన్నేనా ఏంద్రా ఈ చేంజ్ అన్నట్టు మాకు అనిపించాలి. అలాంటి క్యారెక్టర్స్ మీరు త్వరగా మిమ్మల్ని అభిమానించి అభిమానులకు అందిస్తారని కోరుకుంటున్నాను. అండ్ మీకు హ్యాట్స్ ఆఫ్ మేడం. అంటే ఆయన లేకపోయినా ఇంటిని మీరు తీసుకున్న విధానం కావచ్చు, ధైర్యంగా ఉండడం కావచ్చు, పాజిటివిటీ ఆర్ నెగిటివిటీ ఏదైనా మీరు తీసుకునే విధానం అండ్ పిల్లల్ని చూసుకోవడం, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ఒక ఇన్స్పిరేషన్ నాకైతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే ఈ 14 weeks వరకు నేను వచ్చాను అంటే మేడం, రియల్లీ మీడియా మిత్రులు కానివ్వండి, ఆడియన్స్ కానివ్వండి, నా ఫ్యామిలీ మెంబర్స్ లాస్ట్ వీళ్ళందరూ ఈ సపోర్ట్ చేయడం వల్లే నేను ఆర్గానిక్గా ఇక్కడ వరకు వచ్చాను మేడం. ఫస్ట్ మీ అందరికీ చాలా థ్యాంక్స్ మేడం. For more videos like this, subscribe Big TV channel.